ఎంపీ వరకు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఏమీ జరగలేదని అన్నారు. 2014 నుంచి 19 వరకు పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఈయన ఎంపీ గారు. అంతేకాకుండా మరి 19లో మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి వేడుకుని మళ్ళీ ఎంపీ సీట్ తీసుకున్నారు. మరి అప్పుడు జరిగిన ఏమి చేసుకునే చేయలేదు. ఇవాళ గుర్తొచ్చిందా? మీ విమర్ ఎజెండా పెట్టుకుని ఏదైనా మాట్లాడద్దు. ఇవాళ 2014-19 సమయంలోనే ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడైనా మీరు చూస్తే మీరు ప్రతి గ్రామంలో ఎన్ని రాత్రులు వచ్చినాయి. అంతేకాకుండా ప్రతి పల్లెల్లోనూ సిమెంట్ రోడ్లు వచ్చినాయి. విజయవాడ ప్రాంతంలో 32 రోడ్లు డబల్ రోడ్లు పడి 3 ఫ్లైఓవర్లు వచ్చినాయి. ఇటువంటి అన్ని తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది. ఎన్నో సంస్థలు వచ్చినాయి. హెచ్సిఎం సంస్థలు ఎంతో మందికి ఉద్యోగాలు నడిపించింది. మీరు ఇవాళ గుర్తొచ్చిందా? విజయవాడ గుంటూరు ప్రాంతంలో అండర్ గ్రౌండ్ రైల్వే వచ్చింది. ఎన్నో విద్యా సంస్థలు వచ్చినాయి. ఎయిమ్స్ లాంటి మెడికల్ హాస్పిటల్స్ వచ్చినాయి. మరి ఇవాళ గుర్తొచ్చిందా? విజయవాడ మీద ప్రేమ మీకు ఇన్ని రోజులు ఏదైతే ఎన్నో సంస్థలు మీరు ఎప్పుడూ విజయవాడ బ్రహ్మాండంగా చదువుకోవడం చేశారు. అదేదని చెప్పుకున్నావా మీరు? ఇవాళ జగన్ దగ్గరికి వెళ్ళగానే జగన్ నుంచి బయటకు వచ్చే ఎమ్మెల్యేలు అందరూ ఏమంటున్నారంటే, మీరు కావాలంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తేనే మీకు సీట్లు వస్తాయి, లేకపోతే మీకు సీట్లు లేవు అంటే చాలా మంది విమర్శించకుండా బయటకు వస్తున్నారు. ఇది కూడా లోపలికి వెళ్ళారు కాబట్టి గట్టిగా విమర్శించుకోవడానికి గట్టిగా కోరినట్టున్నారు. దాన్ని పట్టుకుని నిర్ణయం ఇవాళ ఎవరు విమర్శిస్తున్నారు. మీరు అన్ని విమర్శలు చేసినా ఇవాళ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుసు. ఒక్కరి పచ్చడి మట్టు కూడా వేయలేని రోడ్లు పంపిణీ చేస్తున్నాం. ఇటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాల్లో, ఒక అభివృద్ధి కార్యక్రమాల్లో మన పిల్లలకి ఉద్యోగాలు లేవు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉండని పరిస్థితి లేదు. మరి మీకు జగన్మోహన్ రెడ్డి ఏమంటే కదా మాట్లాడితే అర్థం కాలేదు. ఎప్పుడు తెలిస్తే ప్రేమించినారు. ఇటువంటి పిచ్చి పిచ్చి ఆరోపణ చేయదు. నేను నిన్న కూడా చెప్పాడు, నువ్వు రేవంత్ రెడ్డి గారిను లేకపోతే శివరక్క గారిను చూసి నేర్చుకో, మంచి నాయకుడిని ఎదుగుతావు. అంతేగాని విమర్శిస్తే నువ్వు మళ్ళీ ప్రజాజీవితంలో కొడతావు. అమల్లో పడుతుందంటే ఇట్లా అయిపోతున్నావు. కాబట్టి మనం అందరం గుర్తుంచుకోవాలి. వాళ్ళ వైసీపీ పార్టీయే ఖాళీ అయిపోతుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఖాళీ అయిపోతున్నారు. పార్టీ మీద జగన్మోహన్ రెడ్డికి కంట్రోల్ తప్పింది. మీరు చూస్తే మా పార్టీ నుంచి ఏదో ఒకరిద్దరు ఎందుకు పనికిరాని వాళ్ళు ఉంటారు. ఎమ్మెల్యేలు కానీ వేల సంఖ్యలో మన ఇంటికి వస్తానికి రెడీ అయ్యారు. అంతేకాకుండా ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వచ్చేదానికి సిద్ధమయ్యారు. కానీ మా పార్టీ ఎవరైతే మంచివారు ఉన్నారో, ఎవరైతే ప్రజాసేవ చేస్తారనుకుంటున్నారో, ఎవరైతే ప్రజలు ఆదరిస్తారో అటువంటి వారిని ఒకరిద్దరు తీసుకుని తప్పితే ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీ కూడా వైసీపీ నుంచి ఖాళీ అయిన వారితో ఫుల్ అయిపోతుంది. ఇక ఆ పార్టీకి 15 సీట్లు కూడా ఇటువంటి భ్రమను మర్చిపోయి మీ నిలబడ మాట అన్నారు. తెలుగుదేశం పార్టీని ఖాళీ అయిపోతున్నారు. 60% ఖాళీ అయిపోతున్నారు. మీతో ఒకరిద్దరు కూడా వెళ్ళలేదు. ఇంత భ్రమలో మేము మానేసి నిజ జీవితంలో చేరించమని నేను కోరుతున్నాను. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం మన కార్యకర్తలు ఎటువైపు వారినైనా కొన్ని వ్యక్తులను వెతగొట్టేటువంటి సంఘటనలు జరిగినాయి. అది మనం అందరి తప్పు కాదు. మనం అందరూ కలిసికట్టుగా ఉన్నాం. మనమందరూ ఒకటే గ్రూప్. అది నారా చంద్రబాబు నాయుడు గారి గ్రూప్. మన దగ్గర పరపక్షాలు ఉంటే వాటిలన్నింటినీ గమనించి కలిసికట్టుగా ఉంటే తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరేద్దాం. నేను నాయకుడిని చెప్పుకోవడానికన్నా కార్యకర్తగా చెప్పుకోవడానికే నాకు ఆనందం ఎక్కువ. ఎందుకంటే నాయకులు వస్తారు, పోతారు. ఎంతమంది వచ్చినా చెప్పు చదవకుండా తెలుగుదేశం ఉందంటే ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన మహూర్త బలం, కార్యకర్తల మనోబలం, కార్యకర్తల త్యాగాలు. ముఖ్యంగా తిరుగు నియోజకవర్గంలో చూస్తే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఒక్కొక్క నాయకులు ఎంతమంది నాయకులు ఉన్నారంటే వీళ్ళందరూ ఎమ్మెల్యేలకి సరిగ్గా నాయకులు ఉన్నారు. కానీ ఏ పదవి రాకపోయినా వాళ్ళందరూ నిరంతరం కార్యకర్తలు చెందే ఉండి వాళ్ళు కార్యకర్తలు తోడుకుంటారు. అంతేకాకుండా కార్యకర్తల త్యాగాలు మీరు చూస్తున్నారు. పలు గ్రామాల్లో గత 4.5 సంవత్సరాల నుంచి కార్యకర్తల మీద ఎన్నో దాడులు జరిగింది. ఎన్నో కేసులు పెట్టించుకున్నారు. అయినా కూడా ధైర్యంగా నిరంతరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు తెలుగుదేశం అధికారంలో వచ్చేందుకు మీరు అందరూ పోరాడుతున్నారు. దీనికి మీ కార్యకర్తలకి అందరికీ పేరు పేరులో ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.